ఈ వీడియోలో మనం చిరుధాన్యాలు మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. ఈ చిరుధాన్యాలు ఆర్ మిల్లెట్స్ అనేది మన హెల్త్కు చాలా వరకు మంచిది. ఎందుకంటే అందులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దానిలో షుగర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ని మ్యాజికల్ ఫుడ్స్ అంటారు, ఎందుకంటే దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో పాతకాలంలో చాలా వరకు ఈ చిరుధాన్యాలే తినేవారు. జొన్నలు కానీ, రాగి కానీ, సజ్జలు కానీ ఎక్కువగా తినేవారు. సో దానివల్లనే వాళ్ళు చాలా వరకు హెల్తీగా ఉన్నారు. సో కాలక్రమేణా వరి, గోధుమ ఎక్కువగా పండడము, చాలామంది వరి, గోధుమ మీదనే ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకోవడము, గవర్నమెంట్ కూడా వరి, గోధుమని సప్లై చేయడం ద్వారా మన ఆహారంలో ఈ పాలిష్డ్ రైస్ అనేది ఎక్కువగా అయిపోయింది. దీని ద్వారా మనం ఈ చిరుధాన్యాల సంగతి పూర్తిగా మర్చిపోయాం. ఈ చిరుధాన్యాల వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? చిరుధాన్యాలకు ఉండే అతి ముఖ్యమైన క్వాలిటీ లో గ్లైసిమిక్ ఇండెక్స్. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన బ్లడ్ లోపల గ్లూకోజ్ ఎంత ఫాస్ట్గా రిలీజ్ అయిందనే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటారు. సో ఫాస్ట్గా రిలీజ్ అయితే దాన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, స్లోగా రిలీజ్ అయితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకున్నప్పుడు, అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మన బాడీ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా రావడం, దాని ద్వారా షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ చిరుధాన్యాల్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం ద్వారా ఇన్సులిన్ స్పైక్ అనేది స్లోగా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, దాని ద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. సో రెండవ ముఖ్యమైన క్వాలిటీ ఈ చిరుధాన్యాల్లో ఉండే హై ఫైబర్ కంటెంట్. ఈ హై ఫైబర్ కంటెంట్ ద్వారా మనం కొంచెం తిరగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అందులో ఉన్న ఫైబర్ మన బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, బ్లడ్ లోపల షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. దాని ద్వారా మన బరువు తగ్గడము, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉండడం అనేది జరుగుతుంది. సో కొన్ని చిరుధాన్యాల్లో మనకు బాడీకి కావాల్సిన మినరల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాగుల్లో మనకు బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ తో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాల్షియం ఎక్కువ ఉండడం ద్వారా బోన్స్ అనేది గట్టిపడతాయి. సో మరొక చిరుధాన్యమైన జొన్నల్లో మనకు బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ తో పాటు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ తో పాటు మినరల్స్ కూడా, ఫైబర్ కూడా చేరడం ద్వారా మన బాడీలో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ చిరుధాన్యాల్ని ఎలా తీసుకోవాలి? సో చిరుధాన్యాలను మనం రొటీన్ గా తినే అన్నం కానీ, గోధుమలకు కానీ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవాలి. సో చిరుధాన్యాలు తినమన్నాం కదా అని చెప్పి ఒకే రోజు మొదలు పెట్టడం కాకుండా కొద్ది కొద్దిగా మన బాడీలో యాడ్ చేయాలి. సో ఎందుకంటే దీనిలో ఉండే హై ఫైబర్ కంటెంట్ ద్వారా మన కడుపు ఉబ్బరం అనే ఫీలింగ్ వస్తుంది. సో రోజు తినే అన్నం అంత క్వాంటిటీ ఒకేసారి మనం చిరుధాన్యాలు మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం వస్తుంది. మీరేమనుకుంటారు అప్పుడు? ఈ చిరుధాన్యం వల్లనే ప్రాబ్లం, ఈ చిరుధాన్యం నాకు పడట్లేదు అందుకని పూర్తిగా మానేస్తారు. కాబట్టి చిరుధాన్యాలు మొదలు పెట్టేటప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ దాని క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి. సో దాని ద్వారా మన బాడీకి అలవాటు అవుతుంది, కడుపు ఉబ్బరం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ మిల్లెట్స్ ని నానబెట్టడం ద్వారా అవి తొందరగా ఉడుకుతాయి. దానిలో ఉన్న ఫైటేట్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఫైటేట్స్ తక్కువ ఉండడం వల్ల మిగతా మినరల్స్ అబ్జార్ప్షన్కి ఎటువంటి ఆటంకం అనేది జరగదు. సో అలాగే ఈ చిరుధాన్యాలు ఒకే రకం తీసుకోవడం కాకుండా వాటిని రొటేట్ చేసుకోవాలి. ఒకసారి సజ్జలు, ఒకసారి జొన్నలు, ఒకసారి రాగులు, అలా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది రొటేట్ చేయడం ద్వారా అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది మన బాడీకి చేకూరుతాయి. సో ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ మార్కెట్స్ లో చూశాను నేను. సో మిల్లెట్ చిప్స్ కానీ, మిల్లెట్ ఐస్ క్రీమ్స్ కానీ, మిల్లెట్ మురుకులు కానీ దొరుకుతున్నాయి. సో ఇవి హెల్దీగా కాదా? సో మిల్లెట్స్ అనేది మనం హోల్ గ్రెయిన్ మిల్లెట్స్ తీసుకోవడం అనేది హెల్దీ. ఇలా మురుకులు కానీ, చిప్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ తీసుకోవడం ద్వారా అందులో పామాయిల్ ఉంటుంది, అందులో ఎక్కువగా మైదా కలుపుతారు. అన్నిటికంటే ముఖ్యమైన అందులో వాడే మిల్లెట్స్ పాలిష్డ్ మిల్లెట్స్ ఉంటాయి. సో ఎలాగైతే మనం తీసుకునే అన్నం బ్రౌన్ రైస్ ఎలా అయితే మంచిదో, అలాగే అన్పాలిష్డ్ మిల్లెట్స్ అనేది మంచిది. ఎందుకంటే పాలిష్ చేయడం ద్వారా ఈ మిల్లెట్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ పూర్తిగా పోయి ఓన్లీ దానిలో ఉన్న గింజ మాత్రమే ఉంటుంది. ఆ గింజలో గ్లూకోజ్ తప్ప మనం ఇంతకుముందు చెప్పుకున్న బెనిఫిట్స్, ఫైబర్ కానీ, మినరల్స్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ అనేది ఉండదు. సో కాబట్టి ఈ మిల్లెట్ మురుకులు, మిల్లెట్ చిప్స్ అనేది మన ఆరోగ్యానికి చాలా వరకు హానికరం. ఇంట్లో ఉన్న మిల్లెట్స్ ని నానబెట్టుకొని సరిగా ఉడకబెట్టుకొని రొటేట్ చేస్తూ తినడం ద్వారా మిల్లెట్స్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అనేది మన బాడీకి అందుతాయి. కొందరు పేషెంట్స్ తోని వెయిట్ లాస్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ నేను ఎన్నో రోజుల నుంచి మిల్లెట్స్ తింటున్నాను, అన్నం తినట్లేదు, చపాతీ తినట్లేదు, అయినా బరువు తగ్గట్లేదు. సో ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిల్లెట్స్ తినడం ద్వారా బరువు తగ్గుతారు, కానీ వాటి క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. జొన్న రొట్టెలు మంచివి కదా అని చెప్పి 4-5 జొన్న రొట్టెలు తినడం కాకుండా ఒక రొట్టె కానీ 1.5 రొట్టె కానీ తీసుకోవాలి. సో వీలైనంత వరకు క్వాంటిటీ కడుపు నిండా కాకుండా సగం కడుపే తినడం ద్వారా మిల్లెట్స్ తీసుకొని మనం బరువు తగ్గొచ్చు.